హాయ్ హలో నమస్తే. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏమంటున్నారో మీరు వినండి ఒకసారి. ఆధారాలతో మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో ఉన్నారు అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దని ఎందుకు అనుకుంటున్నారట కూటమి ప్రభుత్వం వాళ్ళు? పైనుంచి ఎందుకు అనుకుంటున్నారంటే దాని వెనుక ఒక సిద్ధాంతం లేదు. వికే గారు 25 పట్టాభి గారు ఒక్క నిమిషం 25 సీట్లు కావాలి మాకు, మీరు ఏం తగాదబడినా రాష్ట్రంలో తప్ప కేంద్రంలో ఈ రెండు పార్టీలే మమ్మల్ని బలపరుస్తాయి, ఇంకో పార్టీని రానియకుండా మీరిద్దరు ఉండండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. అది నాకు కొంచెం ఆధారం కూడా ఉంది, ఊరికి గాల్లో మాట్లాడడం లేదు. అర్థమైందిగా. ఆయన అంటున్నాడు నా దగ్గర ఆధారం ఉంది, నేను గాలిలో మాట్లాడలేదు, చాలా ఆధారంతో మాట్లాడుతున్నాను. పైనుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు ఎవరినన్నా మీరు చుట్టుపక్కల ఉన్న ఎవరినైనా ఇబ్బంది పెట్టండి కానీ జగన్ జోలికి వెళ్ళకండి మీరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 25కి 25 ఎంపీ సీట్లు మనకి కావాలి. మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 25కి నాకే కావాలని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని వీళ్ళు చేసేటువంటి చర్చ అక్కడే. ఆయన నీకు ఎవరు చెప్పారు అని ఆ యాంకర్ అడిగితే ఎవరు చెప్పారు నీకు అని అంటే నా దగ్గర ఆధారం ఉంది, ఆధారం పట్టుకొని మాట్లాడుతున్నా అన్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎల్లో మీడియాలో కూర్చుని మాట్లాడేటువంటి ఎనలిస్టులు చాలామంది కూడా ఆధారాలు లేకుండా ఊహించుకొనే మాట్లాడతారు చాలామంది. అది ఊహించుకొని ఏదో ఒకటి అక్కడ కూర్చొని మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన అది నిజమైనప్పటికీ అవ్వకపోయినప్పటికీ బట్ ది పొలిటికల్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్ లుకింగ్స్ లైక్ దాట్ ఫ్రమ్ లాస్ట్ 2014 నుంచి. ది ఓన్లీ సింపుల్ డిఫరెన్స్ ఈజ్ దట్ వైఎస్ఆర్సిపి హేట్స్ రాహుల్ గాంధీ, అదే టీడీపీ ఏమో ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు, రాహుల్ గాంధీని వైఎస్ఆర్సిపి హేట్ చేస్తారు. అదేమంటే మరి కాంగ్రెస్ వాళ్ళు జగనన్న జైల్లో పెట్టారని అంటున్నారు. వాళ్ళు జగనన్న జైల్లో పెట్టింది వాళ్ళే అని ఒక పాయింట్ పట్టుకొని వాళ్ళు వాట్ ఎవర్ ద రీజన్ దట్ వీ డోంట్ నో, ఓకే, వాళ్ళైతే దే హేట్ రాహుల్ గాంధీ. ప్రస్తుతానికి మేబీ 2029 కానీ మనసు మార్చుకొని ఇది ఇలాంటి రాజకీయం ద్వారా మనకు ఉపయోగం లేదని ఒకవేళ వాళ్ళు కూడా ఇండియా బ్లాక్కి వెళ్ళి రాహుల్ గాంధీతో సెట్ చేసుకుంటారో మనకైతే తెలియదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ నాట్ విత్ రాహుల్ గాంధీ. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ దే ఆర్ విత్ నరేంద్ర మోడీ సిన్స్ దే స్టార్టెడ్ ద పార్టీ, ఓకే. సో బోత్ ద పార్టీ. ఇంకొక ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే 2014లో మన రాష్ట్రం ఏర్పడింది, 2025 ఇది. ఈ 10-15 సంవత్సరాలలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మన సెక్యులర్ దేశానికి మన పాత్ర లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్, దెర్ ఇస్ నో అవర్ రోల్ ఇన్ క్రియేటింగ్ ది సెక్యులర్ కంట్రీ, మేబీ సెక్యులర్ స్టేట్. జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యులర్ లీడర్ అని చెప్పుకుంటారు. సో నేను ఐ బిలీవ్ దట్ ఈజ్ ఓన్లీ హాఫ్ సెక్యులర్ లీడర్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈజ్ అ సెక్యులర్ ఇన్ ద స్టేట్ అండ్ నాన్ సెక్యులర్ ఇన్ ద సెంట్రల్. చంద్రబాబు నాయుడు గారు హాఫ్ సెక్యులర్ in the state and non-secular in the state. Okay, these are all political parties, regional parties, they are half secular. KCR, Chandrababu Naidu, Jagannath Reddy garu illandaru kuda half secular. Okay, endukante basically their secular ideology undidi, vallemi they are not non-secular, secular ideology undidi vallallo. They are not mari BJP vallantaga em undaru, but they are ultimately national lo they are promoting, they are supporting them. So obviously they are half secular. That is the name I have given to all these people. Okay, నేనేమన్నానంటే ఫండమెంటల్లీ చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళలో ఉండటం, జగన్ గారేమో ఇళ్ళు ఇది ఇవ్వటం, గత 15 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర సెక్యులర్ దేశాన్ని కట్టడంలో లేదు అంటున్నా. కానీ సెక్యులర్ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? క్రిస్టియన్స్ చెప్పుకుంటారు, చాలామంది చెప్పుకుంటారు మేము 25% ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో,
క్రిస్టియన్ పాపులేషన్ 25% ఉందని చాలా గొప్పగా చెప్పుకుంటారు క్రిస్టియన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో. పాస్టర్లు, అక్కడ ఉన్న పాస్టర్లు, ప్రజలు, అబ్బో వాళ్ళు చేసే అడవుడి మామూలు కాదు. ఈ పాస్టర్లు చేసే అడవుడి మామూలు కాదనమాట. చాలా అడవుడి చేస్తారు. ఏమని మీకు 25% ఉంది, 30% ఉంది. అసలు మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి అడవుడి చేస్తారు వీళ్ళంతా. ది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఈజ్ దాట్ there is no role of Andhra Pradesh in building the secular country since 2014. This is a fundamental fact. మరి అడావుడి చేసే వాళ్ళంతా ఏమో మనకు తెలియదు. దళిత సంఘాలు, దళితులు, దళిత నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళు, రిజర్వేషన్స్ని కాపాడేవాళ్ళు, ప్రైవేటైజేషన్ అడ్డుకునేవాళ్ళు, అస్సలకి ఈ అడావుడి మామూలుగా ఉండదు. భయంకరమైన అడావుడి. But the fundamental fact is that there is no role of these Adavudi Rajakeya Nayakulu in building the secular nation in the state, central. These are all secular in the state. The Adavudi Gajibiji Rajakeya Nayakulu evaraithe Andhra Pradesh lo unnaro, their role in building the secular nation at the center is zero. From last 2014 onwards, Andhra Pradesh. I want this Andhra Pradesh to change. నేను కంప్లీట్ సెక్యులర్ అని కూడా నేను అనను. ఎప్పుడైనా సరే 2 వర్షన్స్ ఉండాలి. ఏ బొమ్మ ఒక కాయిన్కి బొమ్మ, చిత్తు బొమ్మ ఉన్నట్టు ప్రతి దేశం బాగుపడాలంటే ప్రతిపక్షం, అపోజిషన్, అలాగే 2 వర్షన్స్ ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా డెమోక్రటిక్ పార్టీసు, లిబరల్ పార్టీస్ ఉంటాయి. ఓకే, అలాగే నువ్వు జపాన్ వెళ్తే అక్కడ 2 వర్షన్స్ ఉంటాయి, నేషనలిస్టిక్, నార్మల్. ఇప్పుడు మన దేశంలో కూడా నేషనలిస్టిక్ వర్సెస్ సెక్యులర్ అంటే 2 వర్షన్స్ ఉన్నాయి. అది దట్ ఈస్ గుడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. సో నరేంద్ర మోడీ గారి యొక్క వర్షను, వాళ్ళ యొక్క టీము, ఎన్డీఏ టీము, ఇదంతా కూడా నేషనలిస్టిక్ అప్రోచ్. ఈ మిగతా ఇండియా బ్లాక్ సంబంధించిన వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళందరూ ఏంటంటే పాప సెక్యులర్ దేశం కోసం కొడుతున్నటువంటి వీళ్ళు. 2 వర్షన్స్ ఉన్నాయి రాష్ట్రం దేశంలో. అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ దిస్ కంట్రీ ఆల్సో. అట్లీస్ట్ ఒక 20-30% అన్నా సరే దేర్ షుడ్ బి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బిల్డింగ్ ది సెక్యులర్ నేషన్ అట్ ది సెంటర్. దట్స్ వై నేను అదే చెప్పింది. నేను బాపట్లలో పోటీ చేస్తానంటే చాలామంది ఈ కామెడీ చేస్తున్నాను అనుకున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఎలక్షన్ టయానికి కనుక ఏ పార్టీ కూడా ఇక ఇద్దరు కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తారు అని అనిపిస్తే మాత్రం నాకు అనిపించింది అనుకో, లేదా లాభం లేదు. వీళ్ళిద్దరు కనుక 2 పార్టీలు కూడా 100% 25-25 మోడీ గారికి వెళ్తాయి అని కనుక నాకు భయం వేసింది అనుకో, భయం ఏది. నేను అదే చెప్తున్నా, భయం అంటే తప్పులేదు. 25లో ఓకేనండి, 15 మోడీ గారికి వేయండి, ఒక 10 అన్న ఇటువైపు ఉండాలి, సెక్యులర్ వైపు ఉండాలి. ఒక రాష్ట్రం బాగుపడాలంటే 15 వేయండి మోడీ గారికి, ఒక 10 అయినా సరే దే షుడ్ బి ఫ్రమ్ దిస్ సైడ్. దెన్ ఓన్లీ ద స్టేట్ డెవలప్మెంట్ విల్ కమ్, అపోజిషన్ అండ్ దిస్ వన్ కమ్స్. నాకు కనుక భయం వేసి ఇంక లేదండి వీళ్ళు కనుక 25-25కి నరేంద్ర మోడీ గారికి వెళ్తాయని అనుకున్న రోజు 100% నేను పోటీ చేస్తాను. ఓకే, బాపట్ల నియోజకవర్గం నుంచి 25-25 వేయము, 24 వేసినా సరే దెర్ ఇస్ వన్ ఎంపీ, దట్ ఈస్ బాపట్ల ఎంపీ విల్ ఓట్ అగేన్స్ట్ ఎన్డీఏ ఎట్ ద సెంటర్ ఫ్రమ్ 2029 అన్వర్డ్స్. మీరు నన్ను గెలిపిస్తే మీరు గెలిపిస్తారు లేదని మీ ఇష్టం. నేను అదే చెప్తున్నా, మీకు నేను చెప్పలేను. అది అంత అడావుడి చేశారు. దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, రిజర్వేషన్ సంఘాలు, ఇవన్నీ అడావుడి చేసేదన్నా. దెర్ ఇస్ నో దేర్ రోల్ ఇన్ బిల్డింగ్ ద నేషన్ సెంట్రల్, దేర్ రోల్ ఇన్ ద సెక్యులర్ కంట్రీ ఇన్ ద దేర్. మరి వాళ్ళు ఇంకా అడావుడి చేస్తే నాకు ఓటేయరు. ఈసారి నిజంగా మీరు ఆలోచించి కరెక్టే కదా, వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ బిల్డింగ్ ద సెక్యులర్ నేషన్ ఎట్ ద సెంటర్. మన రమేష్ అన్నని మనం ఓటేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని అనుకుంటే నాకు ఓటేయండి మీరు బాపట్ల జిల్లాకు సంబంధించి. థ్యాంక్ యూ. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, చీరాల,
ప్రజలకి చెప్తున్నా, మీరు నిజంగా జెన్యూన్ సెక్యులర్వాదులైతే, నేను చెప్పింది మీకు అర్థమైతే, వీ షుడ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు బిల్డ్ ది సెక్యులర్ నేషన్ అట్ ద సెంటర్ ఫ్రమ్ 2029 onwards. ఫర్ దట్, చేంజ్ యువర్ మైండ్ అండ్ ఓట్ టు మీ ఇన్ 2029 యాజ్ బాపట్ల ఎంపీ ఇన్ 2029. ఒకవేళ పర్లేదు, ఒక మేజర్ పార్టీ ఇండియా బ్లాక్ వైపు ఉంది అని అంటే నేను ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు. అప్పుడు ఐ మే సేది ఓకే, దెన్ నా యొక్క ఏమంటే నా క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ క్యాంపెయిన్ ఇన్వాలిడ్ అయ్యింది. నేనేమన్నాను, 25కి 25 మోడీ గారికి వెళ్ళకూడదు, అపోజిషన్ ఉండాలి కంపల్సరీగా రాష్ట్రం నుంచి, సెక్యులర్ బిల్డ్కి కూడా కొంతమంది కాంట్రిబ్యూట్ చేయాలి ఈ వర్షన్ కూడా అని నేను అన్నాను. రేపొద్దున ఒకవేళ ఈ మేజర్ పొలిటికల్ పార్టీ లేదని ఒక పార్టీ అఫీషియల్గా ఇండియా బ్లాక్లోకి వెళ్ళి, లేదంటే వాళ్ళకి పర్లేదు వీళ్ళు అపోజ్ చేస్తున్నారు సెంట్రల్లో అని అనిపించిన రోజు ఇంక నా యొక్క ఆర్గ్యుమెంట్కి ఇన్వాలిడ్ అయ్యింది అనమాట. అప్పుడు దెన్ నో ప్రాబ్లం, నేను ఐ మే సపోర్ట్ దెమ్, ఐ మే గో విత్ దెమ్. కట్టగట్టుకొని కొంతమంది మొత్తం మోడీ గారి ఎంట పోతే మాత్రం ఐఎమ్ కంటెస్టింగ్ ఇన్ బాపట్ల ఎట్ ఎనీ కాస్ట్. ప్లీజ్ ఓట్ టు మీ ఇన్ బాపట్ల. థ్యాంక్ యూ, నమస్కారం.